నదులు, అడవులు, కోటలతో నిండిన ధర్మాపురి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు మన ఆనియన్ మహారాణి వాళ్ళ తాతగారు. ఒకరోజు నిండు సభలో రాజుకి మంత్రి విలువివ్వకుండగా ఒక మాట జారుతాడు. దాంతో రాజుగారికి కోపం వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది, ఈ రోజు నుంచి నా ఆజ్ఞను ప్రశ్నించేవాడు రాజ్యానికే కాదు నాకు శత్రువు అవుతాడు అని. సభ మొత్తం నిశ్శబ్దం. ప్రజలు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎప్పుడూ లేనిది మంత్రిగారికి ఏమైంది? రాజుగారికి ఎందుకు అంత కోపం వచ్చేలా మాట్లాడాడు అని. రాజుగారి నిర్ణయం చాలా ఘోరంగా ఉంది. కాని ఎవరూ ప్రశ్నించలేరు. ఎప్పుడూ న్యాయంగా మాట్లాడే రాజుగారు ఇలా ఎందుకు చెప్తాడో అర్థం కాక అందరూ ఆశ్చర్యంలో అలా సైలెంట్గా ఉండిపోయారు. ఇక సభ ఇంతటితో సమాప్తం అని చెప్పి రాజుగారు అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతారు. ఇదే ఆసరాగా తీసుకున్న కొంతమంది అధికారులు రాజ్యంలో రైతుల నుండి వారి సొమ్మును బలవంతంగా లాక్కోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వారు రాజు ముందు ప్రశ్నించలేరు కాబట్టి. ఇలా రాజ్యమంతా దోచుకోవడం ఎక్కువైంది. రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులే కాదు, ఉన్నవాడు బాగా దోచుకుని బాగుపడుతున్నాడు, లేనివాడు ఇంకా లేనివాడవుతున్నాడు. ఇదంతా చూసిన ఒక పేద రైతు, ఆయన పేరు సోమయ్య ఆనియన్. ఈయన ఒకసారి మహారాజు గారిని ఎలాగైనా కలిసి సమస్యలను ఆయనతో చెప్పుకోవాలని అనుకుంటాడు. కాని ఆయన ఆజ్ఞ గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. అలా బాధపడుతూ ఆయన నదిలో దూకి చనిపోదామని నిర్ణయించుకుంటాడు. అలా నది దగ్గరకు వెళ్లి ఇక దూకుదామనుకున్న సమయంలో అక్కడికి మన ఆనియన్ మహారాణి గారు వస్తారు. సోమయ్య, ఏమైంది? ఎందుకు నువ్వు చావాలనుకుంటున్నావు అని ఆయనను అడుగుతారు. అప్పుడు ఆయన, మహారాణి, మేము మీకు ఏమని చెప్పుకోగలము మా బాధలు? మేము ప్రశ్నించనే కూడదు. ఒకవేళ అలా చేస్తే మేము రాజుకి రాజ్యానికి శత్రువులమవుతాము కదా. మరి మా బాధలు మేము ఎవరితో చెప్పుకోవాలి? మేము ఎవరిని ప్రశ్నించాలి? రాజ్యంలో ఉండే అధికారులే మా సొమ్మును దోచుకుని మమ్మల్ని ఇలా ఏమీ లేని వాళ్ళగా కష్టాల పాలు చేస్తున్నారు మహారాణి అని తన గోడుని చెప్పుకొని ఏడుస్తాడు. అది విన్న మహారాణి, మహారాజుగారు అలా ఎందుకు ఆజ్ఞాపించారు? ఇదెప్పుడు జరిగింది అని మనసులో అనుకొని, సరే సోమయ్య, నువ్వు చనిపోవద్దు. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. తిరిగి మీ భూములు మీకు ఇప్పిస్తాను అని సోమయ్యకు నచ్చి చెబుతుంది. దాంతో సోమయ్య సంతోషంగా నీ చిత్తం రాని అని సంతోషపడతాడు. తరువాత రోజు ఆనియన్ మహారాణి మంత్రితో ఇలా అంటుంది, మహామంత్రి, ఒక సభను ఏర్పాటు చేయండి. నేను రాజ్యంలో ఉండే ప్రతి అధికారితోనూ ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. దాంతో మంత్రి, చిత్తం ఇవ్వరాని, నేను అలాగే చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే రాజ్యంలో ఉండే అధికారులందరూ ఆ సభకి వస్తారు. మహారాణి ఆ సభలో ఇలా అడుగుతుంది, మీ మీ రాజ్యాలలో ప్రజలందరూ ఎటువంటి సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తున్నారు అనుకుంటాను అని. అధికారులు అందరూ, అవును మహారాణి, చాలా సంతోషంగా జీవిస్తున్నారు, ఎటువంటి సమస్యలు లేవు అని. మహారాణికి కోపం వస్తుంది. సరే, నేను మీ అందర్నీ అభినందిస్తున్నాను. రాజుగారు ఎవరూ నా ముందు ప్రశ్నించనేకూడదు అని ఒక ఆజ్ఞ జారీ చేసిన తర్వాత మన రాజ్యంలో సమస్యలే రాకుండా ఉన్నాయి అని అనుకున్నాను. సో సమస్యలే రాకుండా మీరు చూసుకుంటున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. సరే మంత్రిగారు,
రేపటి నుండి రోజు ఒక ప్రాంతాన్ని మనం పర్యటిద్దాము. ప్రజల సంతోషం వారి ముఖంలో చూడాలని ఉంది, వారి మాటల్లో వినాలని ఉంది. అధికారులారా, ఇక మీరు వెళ్ళొచ్చు అని ఆనియన్ మహారాణి అంటుంది. దాంతో అధికారులు, మహారాణి మీరు ఎప్పుడు వస్తారో చెబితే మేము దానికి ఏర్పాట్లు చేస్తాము అంటారు. అవసరం లేదు, మీరు వెళ్ళండి, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. నేను నా ఏర్పాట్లు చేసుకునే వస్తాను. సో మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్తుంది. అందరూ అక్కడ నుండి షాక్ అయ్యి వెళ్తారు. మహామంత్రికి ఏమీ అర్థం కాదు. అసలు ఆనియన్ మహారాణి అధికారులందరితోనూ ఎందుకు సభ ఏర్పాటు చేశారు? వారిని ఎక్కువ ప్రశ్నలు కూడా అడగలేదే, కేవలం ప్రజలు ఎలా ఉన్నారు అని మాత్రమే అడిగారు. వారు చూస్తే బాగున్నారు అని చెప్పారు. తరువాత వెళ్ళిపోయారు. ఏమై ఉంటుంది అని మంత్రి తనలో తాను అనుకుంటాడు. ఇక రాజ్యంలో అధికారులందరూ మహారాణి గారు ఎప్పుడు వస్తారో, ఎక్కడికి వస్తారో, ఎక్కడ మేము చేసిన మోసాలు బయటపడతాయో అని భయపడి ప్రజల నుండి లాక్కున్న వారి ధనం, వారి భూములు వారికి తిరిగి ఇచ్చేసి వారిని క్షమాపణ అడుగుతారు. ఇక రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా జీవిస్తారు. అధికారులు కూడా వారి వారి కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో మహారాజు గారు అనారోగ్యంతో పడిపోతారు. వైద్యులు వస్తారు కానీ ఆయనను ఏమీ అడగరు. ఎందుకంటే ఆయనను ప్రశ్నించనే కూడదు కదా, ప్రశ్నిస్తే శత్రువు అవుతాడు అనే భయంతో డాక్టర్ ఇలా అంటాడు, మహారాజా మీకేమయ్యిందో అడగాలంటే నాకు భయంగా ఉంది, దయచేసి నన్ను క్షమించండి అని. మహారాజుగారికి ఆయన సమస్యను చెప్పుకునే ఓపిక కూడా లేక అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి చివరి స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఇంతలో మన ఆనియన్ మహారాణి వచ్చి, వైద్యులు వారు ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఎలాగైనా మన మహారాజుని మనం కాపాడుకోవాలి అని చెప్తుంది. వైద్యులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మహారాజు గారిని సేవ్ చేస్తారు. ఆ తర్వాత ఆనియన్ మహారాణి మహారాజు గారితో ఇలా అంటుంది, చూసావా తాతయ్య, మన కోపమే మనకి శత్రువు. నువ్వు ప్రశ్నించనే కూడదు అని ఎవరి మీద కోపంతోనో రాజ్యంలో ఉండే ప్రజలందరికీ ఒక నిబంధన విధించావు. అది చివరకు నీదాకా వచ్చింది. ఏమయ్యేది నేను సమయానికి రాకపోతే? ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదూ అని చెప్తుంది. మహారాజు బాధగా ఆనియన్ మహారాణిని చూసి, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందమ్మా. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దు. నేను చేసిన తప్పుని నేను సరిదిద్దుకుంటాను. మనం కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కాస్త మౌనం పాటిస్తే మంచిది అని రాజు తన మనసులో అనుకొని చాలా బాధపడతాడు. స్టోరీ ఆఫ్ ద మోరల్ ఏంటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా బ్రో. తన కోపమే తనకి శత్రువు. మనం కోపంలో ఉన్నప్పుడు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మనం ప్రేమించేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు అందరూ అఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కోపంలో నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడకుండా నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించండి. కోపంలో ఉన్నప్పుడు కాస్త మౌనం పాటిస్తే తర్వాత మన భవిష్యత్తే బాగుంటుంది. మా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.